పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు, మహాపాపం. ఆ పాప పరిహారం కోసం విజయనగర రాజగురువు వ్యాసరాయలు ప్రయత్నించారు. 12 ఏళ్ల పాటు భక్తులెవ్వర్నీ ఆలయంలోనికి అనుమతించలేదు. వ్యాసరాయల వారు గర్భగుడిలో ప్రవేశించి పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారు. ఆ 12 ఏళ్ల కాలంలో భక్తులెవ్వరికీ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలగలేదు. కానీ అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇలా ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహమే విమాన వెంకటేశ్వర స్వామి. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్ఠించిన విమాన వెంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. తిరుమల వెళ్లిన భక్తులు తప్పనిసరిగా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది. 16వ శతాబ్దంలో